హాయ్, వెల్కమ్ టు హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియోలో చిన్న చేపల పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ చిన్న చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వీటిని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మరి ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు బాగా వాష్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఈ చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. చేత్తో నూరిన గరం మసాలా, అలాగే 2 టొమాటోల్ని, అలాగే కొంచెం చింతపండు రసం కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఆయిల్ మరిగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనం క్రష్ చేసి పెట్టుకునే ఈ 2 టమాటాలను ఇందులో వేసుకోవాలి. ఇది బాగా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ గరం మసాలాని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చేపల పులుసులో మిక్సీలో చేసుకునే గరం మసాలా కన్నా మనం చేత్తో నూరుకున్న ఈ మసాలాను యాడ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. మనం యాడ్ చేసుకున్న మసాలా అనేది పచ్చివాసన రాకుండా ఉండటానికి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్స్ట్రా స్పూన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకుని ఈ చింతపండు రసంను వేసుకోవాలి. మనం చేపల పులుసు చేసుకునేటప్పుడు మనకి ఈ చింతపండు రసం అనేది వేసుకుంటే చేపల పులుసు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కొంచెం సేపు మరిగించుకున్న తర్వాత ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేపలను వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం స్లోగా ఈ విధంగా కలుపుకోవాలి. లేదంటే చేపలు అన్నవి విరిగిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతాయి కదా. సో ఇప్పుడు ఈ విధంగా కొంచెం సేపు ఉంచుకుంటే మనకి దగ్గర అయిన తర్వాత మనకి చిన్న చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. మరి చూసారు కదా, సింపుల్గా ఈ చిన్న చేపల పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు ఇంట్లో ఎప్పుడైనా చేపల పులుసు తయారు చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలాగే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.